యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను అని స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషికి ఏదో కోరికలు ఉంటుంది కదా. సాధారణంగా మనకున్న కోరికలు ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి, లేదంటే ఒక పొలం కొనాలి, లేదా ఒక మంచి ఉద్యోగం కావాలి, ఇంకా కారు కొనాలి, బంగారు. మన కోరికలన్నీ ఇట్లాగే ఉంటాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడికి కూడా ఒక కోరిక ఉందంట. చెప్పండి, దేవునికి కూడా ఒక కోరిక ఉందంట. అయితే దేవునికి ఉన్న కోరిక ఏదో ఆయన ఒక బిల్డింగ్ కట్టాలనో, ఏమండి, లేదా ఒక పొలం కొనాలనో కాదు. ఆయన కోరిక ఏంటో తెలిసి ఇక్కడ రాశాడు, మీరు నా ఆజ్ఞలు ఆలకించాలి అని నేను ఎంతో కోరుకుంటున్నా. అంటే దేవుని కోరిక ఏంటి? ఇప్పుడు దేవుని ఆజ్ఞలు ఆలకించి అంగీకరించడం అంటే దేవుని కోరిక అంట. మనం ఆలకించాలంట. ఎందుకు ఈ మాట అంటున్నాడో తెలుసా? చాలామంది దేవుని ఆజ్ఞల్ని ఆలకించలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రపంచంలో మనుష్యుడు ప్రతీదీ ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి, అన్ని మాటలు వినడానికి ఇష్టపడుతున్నాడు, ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇది దేవుని ఆజ్ఞల్ని పాటించడమే, ఆలకించడం అని ఇక్కడ రాస్తుంది. కానీ నిజానికి దీనికి అర్థం ఏంటంటే పాటించడం అని అర్థం. ఆమె మోషే ద్వారా దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? 10 ఆజ్ఞలు ఇచ్చారు. కొంతమందికి ఆజ్ఞలు ఆలకించడం అనుసరించడం పక్కన పెట్టండి, ఆలకించడం కూడా కొంతమందికి ఇబ్బంది. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నా ఆజ్ఞలు ఆలకించాలని నేను మామూలుగా కోరుకుంటలేదు. ఎలా కోరుకుంటున్నాను? నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇప్పుడు దేవుడికి ఎంతో కోరిక ఉందంట. ఇప్పుడు ఆ కోరిక ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి. కానీ మనం ఎప్పుడు చూసినా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక. మరి నీ కోరికలన్నీ తీరుతాడు, మరి నువ్వు దేవుని కోరిక తీర్చాలిగా. ఆమె హల్లెలూయా. కనుక దేవుడు మన కోరికలు తీరుస్తారు. అలాగే మనం కూడా దేవుని ఉన్న కోరికను తీర్చేవారిగా ఉండాలి. ఆమె ఏంటి ప్రభు నీ కోరిక? ఒక 1,00,000 రూపాయలు ఇవ్వనా నాయన, అదేనా నీ కోరిక? కాదు. పోనీ నీ కోసం ఒక ఇల్లు కట్టించినా ప్రభా? కాదు. మరి ఏంటి ప్రభు నీకు? ఏం లేదు, నా ఆజ్ఞలు నువ్వు ఆలకించు చాలు, నా ఆజ్ఞలు పాటించు చాలు, అదే నా కోరిక అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ మనమే గనక దేవుని ఆజ్ఞల్ని గనక పాటిస్తే అక్కడ కింద రాశాడు, చదవండి, ఆలకించిన ఎడల స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి.